ఇప్పుడు చూద్దాం. తెలియదు కదా. నేను క్లాస్ లో కూర్చుంటాను, ఫస్ట్ వస్తాను, తొందర ఏం లేదు. ఇక్కడే ఉంటాను, ఎప్పుడైనా ఫస్ట్ వచ్చి పని లేదు. ఇచ్చేసేది. రెండు గంటలకి వెళ్తాను, కూర్చొని నోరు మూసి పడుకోమని చెప్పా. ట్రైన్ పొద్దున డైరెక్ట్ ట్రైన్కి వెళ్ళి తొందర లేదని చెప్పారు. అన్ని అది చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు భయపడతా. మోస్ట్ హై గాడ్, థ్యాంక్ యూ ఫర్ 2 నిమిషాలు, 2 minutes. ఏడుకా
టేబుల్ ఇచ్చి ముందు జరుపు, నా వైపు జరుపుకోవడానికి కొంచెం చాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి కూడా వందనాలు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఉదయకాలం మనం క్లాస్ ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. లాస్ట్ టైం బ్రదర్ని అడిగాను, ఆయన రెస్పాన్స్ కాలేదు. విల్సన్ ఆనంద్ గారు ఉన్నారండి? విల్సన్ ఆనంద్ గారు ఉన్నారండి? సార్ సిగ్నల్ సరిగ్గా లేదు సార్, నాకు వినపడుతుందా మీకు? వినపడుతుందండి. ప్రేయర్ చేయండి. ఐ థింక్ బ్రదర్ కనెక్షన్ లేనట్టుంది. వివేకవత ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీ యొక్క అత్యంత పరిశుద్ధ నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు అయిన దేవ, ఉదయ కాలమున మీ పాసన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసావు ప్రభా. మీ కొందరములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మీ దీన సేవకుని ద్వారా ఓటీ సర్వే మేము నేర్చుకోవడానికి సిద్ధపడిన మనసుతో ప్రభా వచ్చి ఉండగా ప్రభా, మా యొక్క మనోనేత్రాలు తెరిచి నాయన పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డ కూడా సరైన విధంగా అర్థం చేసుకొని మీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మీ మహిమార్థంగా జీవించే భాగ్యం అనుగ్రహించమని, ఇంతవరకు మా క్లాసెస్ అన్నిట్లో మీ నామం మాత్రమే మహిమ తెచ్చుకుంటూ యేసు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. మనము ఉదయకాలపు క్లాస్ మనం ప్రారంభించుకుందాం. మనము గడిచిన వారం సామెతల గ్రంథాన్ని చూచాం, తర్వాత పరమగీతములు చూచాము, తర్వాత ప్రసంగి గ్రంథాన్ని మనం చూచాము. మనకి ఈ యొక్క కీర్తనలతో ఈ యొక్క పొయిటికల్ బుక్స్ అయిపోతుంది. అంటే మన యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ డివిజన్ లో మనకున్నటువంటి 5 డివిజన్స్: పెంటటుక్, హిస్టారికల్ బుక్స్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, తర్వాత పొయిటికల్ బుక్స్, తర్వాత మేజర్ ప్రాఫిట్స్ అండ్ దెన్ మైనర్ ప్రాఫిట్స్. సో ఈ యొక్క 5 డివిజన్స్ లో మనము ఈ కీర్తనలతో 3 డివిజన్స్ మనం పూర్తి చేస్తున్నట్లు, మూడు భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత మనకి మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ ఉంటాయి. మనకి నవంబర్ 30కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత క్రిస్మస్ బ్రేక్ ఉంటుంది కనుక మరి క్రిస్మస్ బ్రేక్ ముందు ఐ విల్ ట్రై టు గివ్ మేజర్ ప్రాఫిట్స్ ఇంట్రడక్షన్ అది ఇస్తాను. మీకు మరొక టేబుల్ పంపిస్తాను. అదేంటంటే హిస్టారికల్ కాంటెక్స్ట్, ఈచ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఏ రాజు ఉన్నప్పుడు ఏ ప్రవక్త ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క టేబుల్ నేను మీకు పంపించడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ లుక్ ఫర్ దట్, అండ్ యూ కెన్ ఆల్సో రిమైండ్ మీ ఇన్ కేస్ if I miss to send that. I'll certainly search and send you that material. Okay. మనము ఈ కీర్తనల గ్రంథం గురించి ఆలోచన చేసినప్పుడు కీర్తనలలో ఉండేటువంటి కీర్తనల యొక్క తీరును, ఆ యొక్క కీర్తనల యొక్క వైవిధ్యాన్ని మనం గమనించాం. మనము కొంతవరకు మనం దాన్ని చూచాం. హీబ్రూ రచన శైలిని మనం గమనించాం. రైట్.
ఈ యొక్క 5 divisions లో మనకి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ప్రోస్ ని ఎలా మనము ఇంటర్ప్రిట్ చేయాలి, తర్వాత పొయిటరీని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, తర్వాత ప్రాఫెసీని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. ఆ సూత్రాలని మనం హెర్మెనెటిక్స్ లో మనం చూసాం కదా. తర్వాత ప్రతి బుక్ యొక్క స్ట్రక్చర్, నిర్మాణం ఎలా ఉన్నది అనేటువంటి వాడిని మనం చూసాం. మనము బైబిల్ చదివేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు మనం వర్డ్స్, గ్రామర్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. ఆ కూర్పు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని, సందర్భం ఎలా ఉన్నది అనే విషయాన్ని, అది ఎలా మనము దాన్ని అర్థం చేసుకోవాలనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. రెండవదిగా మనము ఒక బుక్ చదువుతున్నప్పుడు అది ఏ లిటరరీ స్టైల్లో ఉంది, అది ప్రోజా, డిస్కోర్సా, బయోగ్రఫియా, నెరేటివా, మరి అది పోయిట్రీయా, ప్రొఫెసీ అనేటువంటి దాన్ని ఏమైనా ఉండే లిటరరీ స్టైల్ అన్న అది ఏ లిటరరీ స్టైల్లో వ్రాయబడ్డది అనేటువంటిది మనం గమనిస్తాం అనమాట. తర్వాత స్ట్రక్చర్ని మనం గమనిస్తాం. బుక్ యొక్క స్ట్రక్చర్, బైబిల్ యొక్క స్ట్రక్చర్ని ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మళ్ళీ 5 divisions, న్యూ టెస్ట్మెంట్ గాస్పుల్స్గా, ఎపిసోడ్ యాక్ట్స్ హిస్టరీగా, ఎపిసోడ్స్గా మనము అలా పాస్టల్ ఎపిసోడ్స్, జనరల్ ఎపిసోడ్స్, ప్రెజెంట్ ఎపిసోడ్స్, అండ్ దెన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, రైట్? సో ఈ డివిజన్స్ ఏమన్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఈచ్ ఈ యొక్క 5 divisions, మళ్ళీ ఈచ్ బుక్ కి మళ్ళీ దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్ ని మనం చూస్తూ ఉంటుంది. సో ఈ యొక్క స్ట్రక్చర్ ని మనము మనసులో ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్, స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్ మనం సహజంగా గుర్తుపెట్టుకుంటాం. స్ట్రక్చర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అలానే స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? అది ఎలా పొందుపరచబడింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని అందించేటప్పుడు కూడా మనము ఎక్కడికైనా మనకి ఆహ్వానం వచ్చింది, మనము కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అని తలంచినప్పుడు, కీర్తన గ్రంథంలో ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, మనము అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం, 2-3 నిమిషాల్లో మనము ఆ యొక్క స్ట్రక్చర్ని లిసనర్స్కి మనము చూపెట్టినట్లయితే, జస్ట్ 2 minutes మనము చూపెట్టినట్లయితే అది వాళ్ళకి క్యూరియాసిటీ ఇట్ క్రియేట్స్ ఎ క్యూరియాసిటీ ఫర్ ది లిసనర్స్ టు గో బ్యాక్ అండ్ సీ హౌ ద బుక్ ఇస్ బీన్ రిటన్, వై దట్ డివిజన్ ఇస్ దేర్. సో అంచేత ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళుగా చదవటానికి వారు ఆసక్తి చూపిస్తారనమాట. అంచేత మనము ప్రతిసారి కూడా మనకి ఆహ్వానం వచ్చినప్పుడు ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు జస్ట్ 2-3 minutes దాని యొక్క స్ట్రక్చర్ని ఇవ్వటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, వెన్ ద స్ట్రక్చర్ ఇస్ రిమెంబర్డ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి రిమెంబర్డ్. సో అంచేత స్ట్రక్చర్ని మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో అంచేత మన అబ్జర్వేషన్లో మనము ఆ యొక్క వర్డ్స్ యొక్క పొందికను మనము చూస్తాము, లిటరరీ స్టైల్ యొక్క పొందికను మనం చూస్తాము, అలాగనే స్ట్రక్చర్ని మనము చూస్తాము. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ది బుక్ మనం చూస్తాము, రైట్? ఇది ఎందుకు మనము తెలుసుకోవాలి, ఎందుకు చెప్తున్నాను అంటే, మనము బైబిల్ విద్యార్థులం కాబట్టి బైబిల్ అనేక మందిని మనం బైబిల్ విద్యార్థులుగా మనం సిద్ధపరచాలని ఆశపడుతున్నాం కాబట్టి అవర్ డిజైర్ ఈస్ టు బ్రింగ్ పీపుల్ టు ద బైబిల్. మన యొక్క ఆశ ఏంటంటే ప్రజలను వాక్యం దగ్గర తీసుకురావాలి, వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యం చదివేటట్టుగా, వాళ్ళంతటి వాళ్ళుగా వాక్యం వడల ఆసక్తి కనపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మనము ఈ రీతి ప్రయత్నాన్ని మనము చేస్తాము, రైట్? సో ఈ రోజున మనము ఈ యొక్క కీర్తన గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది 1000 సంవత్సరాల చరిత్రగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో we see the Psalms as 100 years of history అందులో మనం చూస్తూ ఉంటాము.
మరి 1000 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మరి అనేకమైనటువంటి విషయాల్ని మరి వారు కీర్తనకారులు వారు గ్రంథస్థం చేశారు, వారు దీన్ని పాడుకున్నారు. వారి యొక్క సమాజ మందిరాలు, వారి దేవాలయంలో, వారి వ్యక్తిగతంగా ఈ యొక్క కీర్తనలు వారు పాడటాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఈ కీర్తనలకు ఉన్నటువంటి గొప్ప విశేషత ఏమిటి అంటే మనము లాస్ట్ టైం మనం చూచాం, ఇది ఎతి ప్రాసలు అంటే శబ్ద ప్రాసలు, రిథమిక్ వర్డ్స్ కాదు మనం చూసేది, రైమ్స్. రైమ్ అంటాం, రిథమ్. వర్డ్స్ యొక్క రిథమ్ను మనం చూడము, మనము ఐడియాస్ యొక్క రిథమ్ని మనం చూస్తాము. దే ప్లేడ్ విత్ ఐడియాస్, దే ఆర్టిక్యులేటెడ్ ది ఐడియాస్. ఒక గంభీరమైన ఆలోచనను వారు వివరించిన విధానం, దాన్ని ఆర్టిక్యులేట్ చేసినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటాము. సో అంచేత ఈ కీర్తనలు మనం చదువుతుంటున్నప్పుడు మనకి దేవునిని ఆరాధించడానికి ఇది మనకి ఎంతో దోహదపడుతుంది. టేక్స్ అస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన హృదయాన్ని విశాలపరిచి దేవుని సన్నిధిలో ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఈ కీర్తనలు మనకి దోహదపడుతుంటున్నాయి. సో ఈ యొక్క 1000 సంవత్సరాల యొక్క కీర్తనలను మనము గురించి ఆలోచన చేసినట్లయితే, మరి ఈ కీర్తనల్లో ఎంత విశేషమైందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి 360 పాత నిబంధన వాక్యాలు రాయబడ్డాయి. In the New Testament we see 360 Old Testament passages or Old Testament quotes అన్నమాట. పాత నిబంధన గ్రంథం నుంచి ప్రస్తావించబడినటువంటి వచనాలు, సందర్భాలు 360 కొత్త నిబంధన గ్రంథంలో. అవుట్ ఆఫ్ 360 passages, 120 passages, 120 passages ని మరి ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ డైరెక్ట్ గా వారు పాత కీర్తన గ్రంథం నుంచి తీసుకున్నారు. సో 360 ఓటీ పాసేజెస్ లో నుంచి మనం ఓటీ పాసేజెస్ న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే అందులో 120 passages ఓన్లీ దే వర్ టేకెన్ ఫ్రమ్ దిస్ సామ్స్. అంటే కీర్తనలు యొక్క ప్రాధాన్యత, కీర్తనలలో నూతన నిబంధన గ్రంథంలో కీర్తనలను ఎలా ప్రస్తావించారు, కీర్తనలో ప్రవచనాలను ఎలా ప్రస్తావించారు, కీర్తనల యొక్క స్ఫూర్తిని ఎలా ప్రస్తావన చేశారు అనే విషయాన్ని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అంచేత మరి ఈ యొక్క కీర్తనల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క కీర్తనలను మనము 150 కీర్తనలు కూడా మరి అందులో 73 కీర్తనలు 73 Psalms were written by David. 73 కీర్తనలు మరి దావీదు చేత వ్రాయబడినటువంటిగా మనం చూస్తా ఉన్నాము. 73 కీర్తనలు దావీదు చేత 73 కీర్తనలు దావీదు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రైట్. తర్వాత 12 కీర్తనలు ఆసాపు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో 73 కీర్తనలు దావీదు రాశాడు, 12 కీర్తనలు ఆసాపు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. 10 కీర్తనలు మరి కోరహు రాసినటువంటి కీర్తనలుగా మనం చూస్తూ ఉన్నాము. రైట్. మోషే రాసినటువంటి కీర్తన ఒక కీర్తన, మనకందరికి కూడా తెలిసినటువంటి కీర్తన Psalm 90, 90వ కీర్తన మోషే రాసినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత సొలొమోను రాసినటువంటి కీర్తనలు 2 కీర్తనలు. సొలొమోను 2 కీర్తనలు రాసినాడు. యాతాను రాసినటువంటి కీర్తనలు 1, హేమాను రాసినటువంటి కీర్తనలు 1. రైట్. సో ఇక్కడికి మనకి 100 Psalms అయినాయి. రైట్. దావీదు 73, 73 Psalms are written by David, and 12 Psalms by Asaph, and then
10 Psalms by Korah, and 1 Psalm by Moshe, and then 2 Psalms by Solomon, Ethan, one Psalm, Heman, 1 Psalm. 100 Psalms, right? But then we have 50 Psalms are written by unknown people. అంటే వాళ్ళ యొక్క పూర్వపరాలు, ఆ యొక్క కీర్తనలు రాసిన వారి యొక్క పూర్వపరాలు, వారికి ఐడెంటిటీ మరి మనకి తెలియదు. సో అంచేత మరి 50 కీర్తనలు కూడా కలిపినట్లయితే మనకి 150 కీర్తనలు 150 సామ్స్ ని మనము ఈ యొక్క మనము చూడవచ్చు, రైట్? సో మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క కీర్తనల్ని మనము 150 కీర్తనలను కూడా మరి ఒక చక్కని పాత నిబంధన గ్రంథంలో పెంటటుక్ యొక్క పంచకాండముల గ్రంథాన్ని ఎలా డివైడ్ చేశారో అలానే ఈ యొక్క కీర్తనలను కూడా అదే థీమాటిక్ గా మరి కీర్తనలను డివైడ్ చేయటం అని మనము గమనించవచ్చు. అంటే మరి పాత నిబంధన గ్రంథంలో ప్రోజ్ లో లేక హిస్టరీలో ఏదైతే మరి మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడో అదే థీమ్ ని మనం పాడుకోవటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా, గీతముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఈ కీర్తనలను పొందుపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల్లో మనకి వి హ్యావ్ ఏమన్నారు అంటే సాంగ్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి, మరి తర్వాత మెస్సియానిక్ సాంగ్స్ ఉన్నాయి, లెమెంటేషన్స్ విలాప వాక్యములు, అంటే విలాప వాక్యములు గ్రంథం కాదు కానీ విలాపములు, సాంగ్స్ ఆఫ్ లెమెంటేషన్స్ 122వ కీర్తన Psalm 102 ఈజ్ ఏ లెమెంటింగ్ ప్రేయర్. మరి వారు విలపిస్తూ చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూడవచ్చు. పర్సనల్ థ్యాంక్స్ గివింగ్ మనం చూస్తూ ఉంటాము, అండ్ దెన్ కాంగ్రిగేషనల్ థ్యాంక్స్ గివింగ్ మనం చూస్తూ ఉంటాము. మరి 100 Psalm 100 మరి సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని కాంగ్రిగేషనల్ థ్యాంక్స్ గివింగ్ చూస్తూ ఉన్నాం. తర్వాత మరి యాత్ర కీర్తనలు మనము చూస్తూ ఉంటాము, పిల్గ్రిమ్ సామ్స్ ని మనము చూస్తూ ఉంటాము, రైట్? సో ఈ కీర్తనల యొక్క వైవిధ్యాన్ని, వేరియస్ టాపిక్స్ ని, వేరియస్ మూడ్స్ ని ఇక కీర్తనలో మనము గమనించవచ్చు, రైట్? సో ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. థ్యాంక్స్ గివింగ్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ gratitude. Only a grateful heart give thanks. మరి ఒక కృతజ్ఞత కలిగినటువంటి హృదయం మాత్రమే దేవునికి వందనాలు తెలియజేస్తుంది. సో ఈ కీర్తనలో దేవుడు మరి స్తుతి మాట్లాడటం ద్వారా, దేవుని దగ్గర మాట్లాడటం ద్వారా, మరి ప్రకటించడం ద్వారా, కొనియాడటం ద్వారా, మరి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా వారు దేవుని సన్నిధిలో మరి వారు ఉండటాన్ని మనము గమనించవచ్చు. మరి ఈ యొక్క కీర్తనలు అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, there are only two important things that we see that in the Psalms is that God is great. దేవుడు గొప్పవాడు. He's omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన he's a mighty God. ఇది మనం ప్రస్ఫుటంగా అన్ని కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాము. రెండవ మరి ఆలోచన ఏంటంటే, గాడ్ ఈస్ గుడ్. మనము యోబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు, యోబు గ్రంథంలో మరి మొదటి 3 దఫాల ముగ్గురు స్నేహితుల యొక్క సంభాషణకు వారి యొక్క వాదోపవాదనలో ఒక మిస్సింగ్ లింక్ మనం చూచాము. అదేంటంటే దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడారు, దేవుని న్యాయం గురించి మాట్లాడారు, దేవుని తీర్పు గురించి మాట్లాడారు, దేవుని యొక్క సర్వశక్తిమంతం గురించి మాట్లాడారు, దేవుని యొక్క న్యాయపు సింహాసనం గురించి మాట్లాడారు, అన్ని మాట్లాడారు. దే మిస్డ్ ఓన్లీ వన్ థింగ్. దేవుడు పాపిని శిక్షిస్తాడు, శ్రమ అంటే పాపానికి శిక్ష అని చెప్పారు. కానీ దే మిస్డ్ ఓన్లీ వన్ థింగ్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మొదటి 3 దఫాల ఆ యొక్క స్నేహితుల యొక్క సంభాషణలో మనం
కూర్చోవడము. కానీ మరి ఎలీహు వచ్చినప్పుడు ఎలీహు దేవుని యొక్క సావర్నిటీ ఆఫ్ గాడ్, సార్వభౌమ అధికారాన్ని గురించి మాట్లాడుతూనే మరి ఎలీహు ఒక న్యూ డైమెన్షన్ ని మరి యోబుకు ఆయన 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 ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. మరి అది ఎట్లా మాట్లాడాడు అంటే ది ద టోన్ ఆఫ్ వాయిస్ కుడ్ బి లిటిల్ హార్ష్ బికాస్ he felt Job was opinionated. తను అనుకున్న దాని ప్రకారంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నవాడిగా భావించాడు. అంచేత కొంచెం హార్ష్గా మాట్లాడతానని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలీహు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మరి బయలుపరిచాడు. అదేంటంటే ది అబ్సల్యూట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణాల్లో స్వభావ లక్షణము, ప్రాథమికమైన స్వభావ లక్షణము ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఆయన మంచితనము. గాడ్ ఈస్ గుడ్ అండ్ దెన్ గాడ్ ఈస్ అబ్సల్యూట్లీ గుడ్. సో అండ్ గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. దేవుడే మరి ఆయన మరి సమస్త మంచితనానికి ఆయనే మూలమైంటున్నాడు. దానిని ఒక స్టార్టింగ్ పాయింట్గా, దానిని అన్షేకబుల్ ఫౌండేషన్గా ఎలీహు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఎందుకు యోబు మౌనం అయిపోయాడంటే he began to see the whole thing from a different perspective. అప్పటి వరకు కూడా యోబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క దానికి పునాది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, పాపమునకు శిక్ష వస్తుంది. నేను ఏ వ్యక్తి అయినా శిక్షించబడుతున్నాడంటే దేవుడు తన పరిశుద్ధతలో నుంచి శిక్షిస్తున్నాడు. యోబు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? దేవుడు ఆయన పరిశుద్ధుడే, మరి నేను పాపం చేయలేదు, కానీ నేను పాపం చేయకుండా శిక్షించబడుతున్నానంటే దేవునితోనే నాకు సమస్య ఉన్నది. దట్స్ హౌ హి వాజ్ ఆర్గ్యూయింగ్, రైట్? కానీ ఒక పారాడైమ్ షిఫ్ట్ ని ఎలీహు గ్రంథంలో చూస్తూ ఉంటాము. అదేమిటంటే ఎస్, గాడ్ ఈస్ హోలీ, బట్ the basis for his holiness and is the goodness of God. God is absolutely good. దేవుడు మరి మంచివాడు, సంపూర్ణంగా మంచివాడు. ఆయన పరిశుద్ధత, మంచితనము రెండు కూడా కలిసే ఉంటాయి, రైట్? సో వాట్ ఎవర్ he does it in his absolute goodness and holiness. ఆయన తన పరిశుద్ధతలో నుండి, మంచితనంలో నుండి ఆయన తన పనులు నిర్వర్తిస్తాడు. అమేజింగ్. తర్వాత మనము యోబు మౌనంగా ఉండటం, తర్వాత మనము మిగిలినంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కీర్తన గ్రంథం అంతట్లో కూడా మరి కీర్తనకారులు వారు దేవుణ్ణి గొప్పవాడుగా వారు ఆరాధించారు. రెండవదిగా దేవుని మంచితనాన్ని వారు కొనియాడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వర్షిపింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. యూఆర్ గుడ్, యూఆర్ అబ్సల్యూట్లీ గుడ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో అంచేతనే మనము ఈ యొక్క కీర్తన గ్రంథం నుండి మన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆ కీర్తన గ్రంథం ప్రతిసారి మనం చదువుతుంటున్నప్పుడు, కీర్తనల నుండి మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము మళ్ళీ రిమైండ్ చేయబడేటువంటి ఆ యొక్క సత్యం ఏంటంటే, ఒక మహోన్నతుడైనటువంటి వ్యక్తి అయినటువంటి దేవుని దగ్గరికి వస్తున్నాము. ఆయన సంపూర్ణముగా మంచివాడు, ఆయన మంచితనాన్ని మనం ఆశ్రయిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మరి మనము గమనించవచ్చు, రైట్? ఈ కీర్తనలను మనము ఇంటర్ప్రిట్ చేయటానికి మనము కొన్ని సూత్రాలను డెనిస్ మార్క్ ఇచ్చినాడు. ఐ థింక్ ఇంతకు ముందు కూడా కొన్ని నేను చెప్పాను. ఇక్కడ ఈయన ఒక 10 సంగతులను డెనిస్ మార్క్ మన కొరకు మరి ఆయన వ్రాసించాడు. ఓకే, నేను ఆ 10 సంగతుల్ని మీకు ఒక చిన్న అంటే దానికన్నా ముందుగా ఒక చిన్నగా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేకుండా ఉండేటువంటి ఒక సూత్రాన్ని ఇచ్చాను. ఎనలైజ్, విజువలైజ్ అండ్ దెన్ పర్సనలైజ్, రైట్? కీర్తన గ్రంథంలో అనేక దృశ్య రూపాలు ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ ఇమేజెస్. ఆల్ ద సాంగ్స్ ఆఫ్ all the psalms were filled with images.
బ్యూటిఫుల్ ఇమేజెస్. అండ్ సో మనము ఆ యొక్క విజువలైజ్ చేసుకోకపోతే, అందుకనే మనము ఆ అబ్జర్వేషన్లు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాం, అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్, ఆ యొక్క సందర్భాన్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని గమనించాలి, రైట్? సో మనము ఆ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్న ఇమేజెస్ ని మనం విజువలైజ్ చేసుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేర్చినాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ద మూమెంట్ యు రీడ్ దట్ సామ్, ఆ కీర్తన చదువుతున్నప్పుడు మనకి మనసులోనికి ఒక దృశ్యం వచ్చేస్తుంది. విజువలైజ్ దట్ వీఆర్ షీప్ అండ్ హీ ఈస్ ద షెపర్డ్, రైట్? ఆ పిక్చరైజేషన్స్ అనేది మనకి మనోఫలకం మీద, ఇన్ అవర్ మైండ్ వి పెయింట్ ఏ పిక్చర్, రైట్? మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఇమీడియట్లీ దర్ ఇస్ ఎ పిక్చర్ దట్ కమ్స్, రైట్? సంచేత కీర్తన చదివేటప్పుడు మనము ప్రోజ్ చదివినట్లుగా కాకుండా మనము ఆ యొక్క విజువలైజ్ చేయాలి. అనలైజ్, విజువలైజ్ అండ్ దెన్ పర్సనలైజ్. మన వ్యక్తిగత జీవితంలో మనము అన్వయించుకుంటానికి మనము జ్ఞాపం చేసుకోవాలి. సో ఈ సూత్రాన్ని ఆధారంగా మనము చేసుకుని అనలైజ్, విజువలైజ్ అండ్ పర్సనలైజ్ మన మనసులో పెట్టుకుని ఈ 10 విషయాలను కూడా నేను చదువుతాను. డెనిస్ మాక్ గారు ఇచ్చిన వాటిని తర్వాత మనము డివిజన్లోకి మనము వెళ్తాము, రైట్? మొట్టమొదటిగా కీర్తనలను జాగ్రత్తగా పరిశీలించము. అనలైజ్, అబ్జర్వ్ ఈచ్ సామ్. మనకి ఈ కీర్తనలను 5 భాగాలుగా విభజించారు. పంచకాండములు ఎలా 5 కాండాలు, ఒక్కొక్క కాండంకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందో, అలాగనే ఇక 5 మరి భాగాలకి స్కందములు అన్నాము. 5 భాగాలకి మరి ప్రత్యేకతలు మనం గమనించవచ్చు. కాబట్టి అబ్జర్వ్, కీర్తనలు జాగ్రత్తగా మరి పరిశీలన చేయాలి. రెండవదిగా మరి మంచి తర్జుమాలను, ముఖ్యమైన తర్జుమాలను పరిశీలించుము, రైట్? సో ఎట్లా ఆ 2-3 బైబిల్ గ్రంథాలని లేక ట్రాన్స్లేషన్స్ మనం తీసుకుని ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు అనేటువంటి దాన్ని మనము గమనించాలి అని చెప్తున్నాడు. మూడవదిగా చారిత్రక సందర్భములను గుర్తించుము. చారిత్రక సందర్భాలని గుర్తించుము. మనకి ఒక కీర్తన మనకు ఉన్నది. మరి బబులోను చెరలో వాళ్ళు ఉన్నప్పుడు, బబులోన్లో వారు మరి వీరిని, ఇశ్రాయేలు చెరలో ఉన్న వారిని, మాకు సియోను కీర్తనల్లో మాకు ఒక కీర్తన పాడి వినిపించండి అని అడిగారు. ఎవరు అడుగుతున్నారు? శత్రువులు అడుగుతుంటున్నారు. మరి ఈ కీర్తన వారు అప్పటి వరకు కూడా దేవుని యొక్క సృష్టిని, ఆయన సృష్టికర్తగా ఆరాధన చేశారు, విమోచకుడిగా ఆరాధన చేశారు, పరిశుద్ధుడిగా ఆరాధన చేశారు. మా వాక్యమును వారికి మాత్రమే ఇవ్వబడింది, ఇంకెవరికి ఇవ్వబడలేదని వాళ్ళు స్పెషల్ నేషన్ గా వారు దేవుని ఆరాధించారు. ఇప్పుడు బందీలుగా ఉన్నారు. మరి వారిని బంధించిన వారు మాకు ఒక చక్కని గీతం పాడండి, మీ యొక్క ట్యూన్స్ బాగున్నాయి, మీ యొక్క సాంగ్స్ బాగున్నాయి, మీరు మాకు పాడండి అని వారు అడిగారు. అయితే వారు అక్కడ ఏమంటాడంటే మేము ఎలా పాడతాం అని చెప్పి వారి పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అన్నారు. అది మనం ఎలాగా ఇంటర్ప్రిట్ చేస్తాము? ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియకుండా. చాలాసార్లు మనకు తెలుసు, మన పాపులర్ టీవీ ప్రీచర్స్ అందరూ కూడా, యూట్యూబ్ ప్రీచర్స్, చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ దే ఫాలో దెమ్, వారిని అనుసరిస్తుంటారు. వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? 2 ప్రాముఖ్యమైన ఇంటర్ప్రిటేషన్స్ నేను విన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఆ బండకు కొట్టుము, తమ పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని అంటే, మరి ఏమన్నారంటే ఆ బండ క్రీస్తే కాబట్టి మీ పసిపిల్లలను బండైన క్రీస్తు కొట్టుమని అంటే దాని అర్థం ఏంటంటే, మీ పసిపిల్లల గురించి యేసు ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలి అని వ్యాఖ్యానం చేశారు. That statement or that interpretation has at least 2 lakhs, 3 lakhs, 5 lakhs views. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ విన్నాను, తమ పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడని దగ్గర మరి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ విన్నాను. ఇది కూడా, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా ఫ్రమ్ ఎ వెరీ పాపులర్ పర్సన్, గాడ్లీ పర్సన్. ఆయన ఏమన్నాడు అని అంటే,
ఆ పసిపిల్లలు అంటే మనలో ఉన్నటువంటి పాపములు, చిన్న చిన్న పాపములు, మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపములు, ఆ పాపములను క్రీస్తును బండ కొట్టాలి, సిలువ వేయాలి. వన్ ఫుల్ మెసేజ్. కారణం ఏంటంటే ఈ 2 ఇంటర్ప్రిటేషన్స్. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో తప్పేం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో తప్పేమీ లేదు. They didn't say anything wrong. They didn't say anything obscure. ఒక చెడ్డ మాట మాట్లాడలేదు, బూతు మాట మాట్లాడలేదు. కానీ దాని యొక్క అర్థం మాత్రం అది కాదు. దాని యొక్క అర్థం మాత్రం అది కాదు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాలి. ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి? వీరు చెరపట్టబడ్డారు, చెరలో ఉన్నారు. చెరలో మేము దేవుని కీర్తనలు ఎలా పాడతాం, వీరికి మేము ఎలా వినిపిస్తాము. అక్కడ ఒక కోపంతో మాట్లాడుతున్నటువంటి మాట. వారు ఒక పగ, వారి హృదయంలో ఆ ప్రతీకారము తీసుకుంటాం కొరకు మాట్లాడుతున్నటువంటి పాట. మరి మీరు మమ్మలను అన్యాయంగా మీరు చెరకు తీసుకుని వచ్చి బాధిస్తున్నారు. మీ పసిపిల్లలను బండకు కొట్టువాడు ధన్యుడు. దే వర్ లుకింగ్ ఫర్ ఎ రివెంజ్. కానీ వారు రివెంజ్ తీసుకోవట్లేదు. కానీ వారి హృదయంలో తీర్పు కొరకైన ఆరాటం కనిపిస్తూ ఉంది. సో ఆ యొక్క చెర సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దానికి ఇంటర్ప్రిటేషన్ అంతా కూడా వేరుగా ఉంటుంది. రైట్. సో అలా మనము బైబిల్ గ్రంథంలో మనము ఆ చారిత్రకమైన సందర్భాలని, కీర్తనల యొక్క చారిత్రకమైన సందర్భాలని మనం గమనించాలి. 1000 సంవత్సరాల మరి ఈ యొక్క హిస్టరీ యొక్క కీర్తనలకు ఉన్నది అనే విషయాన్ని మనము ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాము. ఇట్ హ్యాస్ 1000 years ఆఫ్ హిస్టరీ. మనము క్రీస్తు పూర్వము మరి 1410 నుంచి 430 వరకు కూడా మరి ఈ యొక్క కాలంలో జరిగిన వాటిని అన్నిటిని కూడా ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. అంటే ఒక 1000 years ఆఫ్ హిస్టరీని మనము ఈ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాము. అంచేత మనం ఆ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ ని మనము ఈ కీర్తనలను ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా మరి ముఖ్యమైన పదాలని, ముఖ్యమైన అబ్జర్వేషన్ చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి పదాలని మనము గమనించాలి. రైట్. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క ఐడియా ఉంటుంది. రైట్. ఐడియాస్, ఆ పదాలు, దానికి వ్యతిరేకమైన పదాలను ఉపయోగించడం ద్వారా మనము ఒక సూత్రాన్ని ఇంటర్ప్రిటేషన్లో మనం నేర్చుకుంటున్నాము. రైట్. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ రిపీటెడ్ వర్డ్ ఆర్ ఐడియా and it tells us there is an emphasis on that. Right. మనము ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్పబడుతున్నటువంటి ఒక ఐడియా కానీ ఒక పదం కానీ మనకి ప్రస్తావనలోనికి వస్తున్నట్లయితే అక్కడ మనకి ఏం చేస్తున్న దాన్ని నొక్కి చెప్తున్నారు, ఒక్కాడిస్తున్నారు. దర్ ఎంఫసైజింగ్. emphasis is found in the repeated ideas and words అనే విషయాన్ని, ఆ సూత్రాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంచేత ముఖ్యమైన పదాలు ఏమిటో మనము గమనించవలసిన వారం అంటున్నాము. 5వదిగా మరి మనం చూసినట్లయితే మరి భాషా రూపముల యొక్క అర్థమును, ఉద్దేశమును గమనించము. రైట్. అబ్జర్వ్ ది లాంగ్వేజ్, ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. అక్కడ ఏ భావనతో ఆ యొక్క ఫిగర్ ఆఫ్ స్పీచ్ ను ఉపయోగించి ఉన్నాడు, ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క సింబల్ కి లేక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కి, స్పీచ్ యొక్క భావం ఏంటి, దానికి మీనింగ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం అంతా కూడా మనకి ఇక అనేకమైన ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి, అనేకమైన సింబల్స్ ని మనం చూస్తూ ఉంటాము. బికాస్ ఇట్స్ ఎ పోయిటరీ, పొయిటికల్ లాంగ్వేజ్ ని, పొయిటికల్ ఆర్డర్ ని మనము ఇక కీర్తనలో మనము చూస్తూ ఉంటాము. రైట్. సో అంచేత ఆ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని, సింబల్స్ ని మనము గుర్తుపెట్టుకునవలసిన వారం అంటున్నాం. 6వదిగా మనం చూసినట్లయితే థియలాజికల్ సిగ్నిఫికెన్స్.
theological significance. Recognize the theological significance of each psalm. మనం ఇంకా డివిజన్ లోనికి రాలేదు. మనము ఈ యొక్క కీర్తనలను 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలను కూడా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క థియలాజికల్ సిగ్నిఫికెన్స్ తో వారు విభజించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈచ్ డివిజన్ అవుట్ ఆఫ్ ద 5 divisions, each division has its own theological significance. Though it's thanksgiving, though it's worship, though it's songs of praise and prayer, each division has its own theological significance. అంచేత థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ని మనము గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? మరి అంచేతనే మనకి నూతన నిబంధన గ్రంథంలో మరి 120 సామ్స్ యొక్క కొటేషన్స్ ని మనము చూస్తూ ఉంటున్నాము. రైట్. సెవెంత్ వన్ మనం చూసినట్లయితే మనకి కనపడేది ఏమిటి అంటే మెస్సియానిక్ సిగ్నిఫికెన్స్. వన్ ఇస్ థియలాజికల్ సిగ్నిఫికెన్స్, దెన్ ద అదర్ వన్ ఇస్ మెస్సియానిక్ సిగ్నిఫికెన్స్. వీ హ్యావ్ మెస్సియానిక్ సామ్స్. మనకి మెస్సే కీర్తనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Psalm 22 is a messianic psalm. మెస్సేను గూర్చినటువంటి మరి ఆ యొక్క సంకీర్తన మనము చూడవచ్చు. మెస్సేను గూర్చినటువంటి ఆలాపన మనం చూస్తూ ఉన్నాము, నిరీక్షణ మనం చూస్తూ ఉన్నాము. సో ఇందులో ఏది మెస్సియానిక్ సామ్ అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఇచ్చున్నాము. రైట్. సో 8వదిగా కీర్తనలోని ఆ యొక్క సెంట్రల్ మీనింగ్ ని మనము పట్టుకోవాలి. ముఖ్యమైన వర్డ్స్ ని తీసుకోవాలి. సెంట్రల్ మీనింగ్ ని మనము గమనించవలసిన వారమై ఇచ్చున్నాము. ద సెంట్రల్ ఐడియాని మనం గమనించవలసిన వారమై ఇచ్చున్నాము. 9వదిగా మనం చూసినట్లయితే మన యొక్క పర్సనల్ అప్లికేషన్, అనలైజ్, విజువలైజ్ అండ్ దెన్ పర్సనలైజ్. మన వ్యక్తిగతమైన జీవితంలో మనము వ్యక్తిగతంగా అన్వయించుకోవటానికి, ఆదరణ పొందడానికి అది ఎలా ఆ కీర్తన ఉపయోగపడుతుందో మనము గమనించుకోవాల్సిన వారమైంటున్నాము. చివరిగా మరి ఈ యొక్క కీర్తన యొక్క అది ఏ కీర్తనం, మనము అది క్రియేషన్ సామా, అది రిడెంప్షన్ సామా, అది మెస్సియానిక్ సామా, అది ఏ డివిజన్ లోకి వస్తుందో దాన్ని కూడా మనము గమనించవలసిన వారమైంటున్నాం. సో డెనిస్ మాక్ గారు ఇక 10 సజెషన్స్ ని వారు ఇవ్వటాన్ని మనము మన సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వారమైంటున్నాం. సో ఇది మరి ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు. రైట్. సో ఈ కీర్తనలో మనకి సెకండ్ సామ్ కూడా మెస్సియానిక్ సామ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ సామ్ కూడా నాట్ ఓన్లీ 22nd, ఈవెన్ సెకండ్ సామ్ ఈజ్ మెస్సియానిక్ సామ్ గా మనము గుర్తు చేసుకోవాలి. రైట్. మీకు ఒక పేజ్ పంపిస్తాను డెనిస్ మాక్ గారి దాంట్లో నుంచి. 150 సామ్స్ ను కూడా ఆయన మరి ఒక్కొక్క కీర్తనకు దానికి ఉన్నటువంటి ఆ యొక్క టైటిల్స్ ని టైటిల్ని బట్టి ఆ సామ్ యొక్క టైటిల్ని బట్టి మనము ఆ యొక్క సామ్ యొక్క థీమ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అంచేత ఈ యొక్క 5 divisions లో ఉన్నటువంటి ఒక్కొక్క కీర్తనకు ఉన్నటువంటి ఆ యొక్క టైటిల్స్ ని అది నేను మీకు పంపిస్తాను. ప్రాబ్లీ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క బైబిల్లో మీ కీర్తనల దగ్గర వాటిని వ్రాసుకుంటారని నేను నమ్ముతా ఉన్నాను. రైట్. సో ఇది మనము ప్రాముఖ్యంగా కీర్తనల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటది. సో ఈ యొక్క కీర్తనలో విశేషమైనటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విశేషమైన సంగతులు మనకి ఈ కీర్తనలో ఉన్నాయి. ఒకటి, మనము దేవుడు మానవుని ఎందుకు చేశాడో మరి మనకి కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ Psalm 65 మనం చూసినట్లయితే అద్భుతంగా దేవుడు మానవుని సృష్టించటంలోని ఉద్దేశాన్ని అక్కడ రాస్తూ ఉంటున్నాడు Psalm 65లో. మరి 4 సూత్రాలని మనం అక్కడ ఎలిసిట్ చేయవచ్చు. మరి ఎలాగునంటే మరి Psalm 65 మనం తీసుకున్నట్లయితే మరి
God created us in order for us to worship him. మనం సృష్టించడానికి కారణం ఏమిటంటే మనం ఆయన్ని ఆరాధించుట కొరకు మనం సృష్టించబడ్డాము. వెరీ క్లియర్లీ Psalm 65 టాక్స్ అబౌట్ God created us to worship him. ఆయనను ఆరాధించడం కొరకే. మన జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపం చేసుకోండి, దేవునిని ఆరాధించడానికి సృష్టించబడిన మనము దేవుణ్ణి ఆరాధించకుండా మన సొంత పనులు, మన కార్యక్రమాలు, మన వ్యవహారాలు చేసుకుంటంలో మన హృదయంలో సంతోషం ఉండదు. రైట్? సో ద వెరీ ప్రైమరీ పర్పస్ of us being created by God is to worship him. ఆయన ఆరాధించడం కొరకు మనం సృష్టించబడ్డాము. దట్స్ ద ఫండమెంటల్ థింగ్ అనమాట. అది Psalm 65 లో చూస్తాం. అనేకమైన Psalm, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈ రోజున మనం ఆ Psalm 65 లో చెప్తున్నాను. రెండవ బోధ మనం ఎందుకు దేవుడు చేశాడు అంటే Psalm 65 లో మనం చూస్తుంటాం. పాపము దేవుని నుండి మనకి దూరపరిచింది అనే విషయాన్ని మనం చూస్తాము. రైట్? సిన్ సెపరేటెడ్ us to address the problem of sin. మూడవదిగా మనం చూసినట్లయితే మరి ప్రాయశ్చిత్త బలి అర్పణ ద్వారా దేవునికి మానవునికి సంబంధం ఏర్పడుతుంది. హీ హాస్ గివెన్ us ది ర్యాన్సమ్. ఆయనే మనకు ప్రాయశ్చిత్త బలి అర్పణ ఇచ్చి ఉన్నాడు. మూడవదిగా. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడే తను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. God took the initiative to worship him. మనము ఆయన్ని ఆరాధించడం కొరకు ఆయనే మన కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. 4 అద్భుతమైన విషయాలు మనం Psalm 65 లో మనం చూస్తూ ఉంటాం. ఇలా మనము కీర్తన గ్రంథం అంతా కూడా చదువుతున్నప్పుడు మనకి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించి ఉన్నాడు, మనం ఎందుకు సృష్టించబడ్డాము, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని ఒక కీర్తనలుగా మనం చూస్తాము. రెండవదిగా దేవుడు ఆయన కాపరి అయినటువంటి దేవుడు. కాపరి అయిన గాడ్ ఈస్ ది షెపర్డ్. ఆయన కాపరి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి మూడవదిగా దేవుని స్తుతించవలసిన, ఆరాధించవలసినటువంటి అవసరతను గురించి మాట్లాడుతున్నాడు. మన కీర్తనలు మరి 100 Psalm మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆయన మనకు దేవుడు, ఓకే, ఆయన మనకు ప్రభువుగా ఆయన వర్ణిస్తూ ఉంటున్నాడు. బికాస్ హీస్ గాడ్ we need to worship him. Because he's our redeemer, we need to worship him. Because he's our provider, we need to worship him. Because he is the worthy of worship, we need to worship him. ఆయన ఆరాధనకు పాత్రుడు కాబట్టి ఆయన మనము ఆరాధన చేయాలి. రైట్? దేవుడు ఆరాధించబడటానికి ఎందుకు పాత్రుడో చెప్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి కారణం చూచాము. ఎందుకు, వై గాడ్ ఈస్ వర్తీ ఆఫ్ వర్షిప్, ఆయన ఎందుకు ఆరాధనకు అర్హుడో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క స్వభావము, లక్షణాలని మన అనేకమైనటువంటి భావాల్ని తెలియజేయడం ద్వారా, అనేకమైన ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ లో, అనేకమైన సింబల్స్ ద్వారా ఆయన లక్షణాలని వర్ణించడాన్ని మనము చూస్తూ ఉంటాము. దేవునికి ఇవ్వబడినటువంటి బిరుదులను మనం చూస్తాము. రైట్? సో we ascribe the adjectives to God's nature. మహోన్నతుడు, గొప్పవాడు, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడ నివసించువాడు. యాకోబు దేవుడు. రైట్? అడ్జెక్టివ్. రైట్? యాకోబు దేవుడు. సో ఇలా దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క బిరుదులు మనం చూస్తాము. మానవుని యొక్క హృదయాన్ని ఈ కీర్తనలు అద్భుతంగా వర్ణించడాన్ని మనం చూస్తాం. వారి కంఠము తెరిచిన సమాధి, వారి అంతరంగంలో కాపట్యాన్ని ఉంచుకునేవారు. మానవుని మా యొక్క పాపములని దృష్టి ఎదుట కనపడతా ఉన్నాయి, నీ ముందు కనపడతా ఉన్నాయి. ఇలా మానవుని యొక్క హృదయాన్ని గురించిన స్థితిని వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం యొక్క సంపూర్ణతను కీర్తన గ్రంథంలో వివరించడాన్ని మనం చూస్తున్నాం. ద క్లాసిక్ ఎగ్జాంపుల్ Psalm 19 and Psalm 119. కీర్తన గ్రంథం 19వ కీర్తన, 119వ కీర్తన దేవుని యొక్క వాక్యం గురించిన విషయాలు మనము గమనించగలము.
మరి పాపంతో ఎలా డీల్ చేయాలి అనే విషయాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము. ఓకే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 51వ కీర్తన, పశ్చాత్తాపం, పాపం కొరకైనటువంటి పశ్చాత్తాపం, ఎలా పాపం విషయం పశ్చాత్తాపడాలో మరి మనం ఆ యొక్క 51వ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైనది దహన బలు నువ్వు కోరుకోవట్లేదు, నువ్వు కోరుకుంటుంది విరిగి నలిగిన హృదయము అనేటువంటి విషయాన్ని. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన అర్పణ అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నారు. కన్నీటితో నా పరుపును తేల చేయుచున్నారు అంటాడు. సో ఇలా మరి పాపంతో ఎలా వ్యవహరించాలో మనం చూస్తూ ఉంటాము. సో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక స్పష్టమైనటువంటి దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క యాట్రిబ్యూట్ మనం చూస్తూ ఉంటాము. ఇంతకుముందు మనము దేవుని యొక్క పరిశుద్ధతను చూచాము, దేవుని యొక్క మంచితనాన్ని చూచాము. మరి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఈ కీర్తనలో వర్ణించడాన్ని మనము చూస్తూ ఉన్నాము. 73వ కీర్తన మనం చూసినట్లయితే అది మరి చెడ్డవారిని చూచి కీర్తనకారుడు మరి చాలా మరి ఆయాసపడుతున్నాడు. మరి ఎలా ఆయాసపడుతున్నాడంటే, మరి యొక్క దేవుడు లేడని చెప్పేటువంటి వారు చెడ్డవారు, వారు గర్వమును కంఠాహారములే వారు ధరించుకున్నారు, ఆకాశం వైపు కన్నులెత్తున్నారు, దేవుడు ఎక్కడున్నాడని వారు అడుగుతున్నారు. అయినా సరే వారు పుష్టిగా ఉన్నారు. వారు 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 పుష్టిగా ఉన్నారు, వారికి ఈ లోక సంబంధమైన ఏవి కూడా కలగట్లేదు అని వ్యసన పడుతుంటాడు. నా చేతులు కడుక్కొని నేను నిర్మలైనటు వ్యర్థమే, ఇలా అన్ని కూడా చెప్పి ఆయనను ఈ సంగతి తెలుసుకోని వాళ్ళని నేను దేవుని సన్నిధికి వచ్చాడంట. అది నాకు ఆయాసకరంగా ఉందంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వెంటనే ఏమంటాడంటే, ఆయనను నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు అని చెప్తున్నాడు. నా అడుగులు జారుటకు తప్పినట్టాడు. వారిని కాలు జారు చోటు నుంచావు, నువ్వు నా అడుగులు జారడానికి తప్పాయి. అక్కడ ఏం వర్ణిస్తున్నాడు? గాడ్స్ సావరెనిటీ, రైట్? మనము మీకు ఒక సర్కిల్ చూపించి గాడ్స్ హోలీ విల్, గాడ్స్ సావరెన్ విల్ అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. ఒక సైకిల్ టైర్ ని వీల్ ని తీసుకున్నట్లయితే సెంటర్ లో ఉండేది హబ్, అవుట్ సైడ్ సర్కిల్ ఉండే రిమ్ ని మనం చూచాము. ఓకే, రిమ్ మధ్యన ఉండే ఆ యొక్క స్పేస్ అంతటిని కూడా ఏమన్నా ఉంటే గాడ్స్ సావరెన్ విల్. ఈ లోకంలో అన్ని మానవుడికి దేవుడు ఫ్రీ విల్ బీయింగ్ గా ఆయనకి స్వాతంత్రం ఇచ్చి సృష్టించాడు కాబట్టి he allows them to exercise freedom, but then that freedom which goes against God's moral will also he allows to a point where he brings them to justice. వారిని తీర్పులోకి తీసుకొస్తాడు. సెంటర్ హబ్ లో గాడ్స్ మారల్ విల్ గురించి మాట్లాడాము. గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అస్ ఈజ్ టు బి ఇన్ గాడ్స్ మారల్ విల్ మనం మాట్లాడుకుని ఉన్నాం. సో మరి అక్కడ మనం 73 సామ్లో మనం చూసేది ఏమిటంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించిన విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు అందరికీ కూడా ఆయన 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 సర్వ జనులకు కూడా ఆయనే దేవుడైంచున్నాడు అనే విషయాన్ని, హిస్ గాడ్ ఆఫ్ ఆల్, అందరిని కూడా సృష్టించింది ఆయనే అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. రైట్? ఈ రీతిగా మనము సామ్స్ లో వేరు థీమ్స్ మనము చూస్తా ఉన్నాము. అయితే ఈ సామ్స్ ని మనము 5 భాగాలుగా విభజించవచ్చు అని మీతో చెప్పి ఉన్నాను కదా. సో కీర్తన గ్రంథం మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు కూడా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 41 సామ్స్, ఫ్యాన్ ఆఫ్ చేయండి కొంచెం. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, గివ్ మీ మినిట్.
మొదటి వెరీ సారీ మొదటి 41 కీర్తనలు కూడా మనం చూసినట్లయితే మరి ఈ కీర్తనలకు మనం ఏమని టైటిల్ వచ్చింటే దేవునిని సృష్టికర్తగా ఆరాధించేటువంటి కీర్తనలు. దేవుని సృష్టికర్తగా ఆరాధించేటువంటి కీర్తనలు. ప్రీడామినెంట్లీ అంటే ఆయన విమోచకునిగా కూడా మనం చూస్తూ ఉంటాము, ఆయన సంరక్షకునిగా కూడా చూస్తూ ఉంటాము. మొదటి 41 కీర్తనలు ఏమన్నా ప్రథమ స్కందము అన్నాము. రైట్. ప్రథమ స్కందంలో మనకు గమనించేది ఏమిటంటే దేవునిని సృష్టికర్తగా ఆరాధన చేయుట, వర్షిపింగ్ గాడ్ యాజ్ ఎ క్రియేటర్. ఇది మనకి పంచకాండ గ్రంథాల్లో ఆది కాండమునకు పోలికగా కనిపిస్తా ఉంది. రైట్. ఇట్ రిజంబుల్స్ జెనసిస్. రైట్. ఆది కాండాన్ని సూచిస్తా ఉంది. రైట్. ఆది కాండంలో మనం ఎలా ప్రారంభిస్తుంటున్నాము? దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాము. రైట్. సృష్టికర్త అయినటువంటి దేవుడు. సో అంచేత ఈ యొక్క కీర్తనను మనం సృష్టికర్త అయినటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా మరి 42 నుంచి 72 వరకు 42 నుంచి 72 వరకు మనము దేవునిని విమోచకుడిగా ఆరాధన చేస్తున్నాము. విమోచన గీతాలు. గాడ్ యాజ్ ఎ రిడీమర్ గాడ్. విమోచన అనగానే యూదులకు జ్ఞాపకం వచ్చేది ఎక్సరస్, నిర్గమకాండ గ్రంథం. రైట్. సో ఇది నిర్గమకాండ గ్రంథానికి పోలికగా మనకి కనిపిస్తా ఉన్నది. రైట్. కీర్తన గ్రంథం 65 కీర్తనలో నువ్వు నీ భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. 72వ కీర్తనలో నువ్వు ఒక్కడో మాత్రమే మహాశ్చర్య కార్యములు చేయవాడవు. సో గాడ్ యాజ్ ఎ రిడీమర్ గాడ్. మనకి 42 to 72 ఓకే, మనకి 30 కీర్తనలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. 73 నుంచి 81 వరకు టెంపుల్ సాంగ్స్, మందిరములో దేవుని ఆలయంలో ఆరాధించేటువంటి కీర్తనలు. ఇంపార్టెన్స్ ఆఫ్ ది శాంక్చురీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెంపుల్. మనం ఇంతకుముందే 73వ కీర్తన మనము గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడ ఈ యొక్క పజల్ని ఆయన రిజాల్వ్ చేసుకున్నాడు, ఎక్కడ తనకున్నటువంటి ఆయాసమును తగ్గించుకున్నాడు, మరి ఈ యొక్క దుష్టుల యొక్క ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద వికెట్ గురించి హృదయంలో క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కడ రిజాల్వ్ అయినాయి అని అంటే, వెన్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్, దేవుని యొక్క మందిరంలోనికి, నీ ఆలయంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ నీ ఆలయం, దేవుని ఆలయంలో ధ్యానం చేయడానికి వెళ్ళాడు. దేవుని ఆలయంలో ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది. Amazing. You come with a question. He went with a puzzle. He went with a question, right? And then he found an answer in the temple. పోయిన ఆదివారం రోజున మా యొక్క సంఘంలో నేను అధ్యాయం వెంబడి అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం మా చర్చిలో ప్రతి ఆదివారం. పోయిన ఆదివారం ఒక బ్రదర్ వచ్చారు. ఆయన హీ వాజ్ ఆల్సో ప్రీచర్. సో ఆయన వచ్చారు కాబట్టి ఆయన ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మెసేజ్ ఇవ్వండి బ్రదర్ అని మెసేజ్ పెట్టాను, టెక్స్ట్ చేశాను. ఆయన వస్తాడు, నాకు తెలియదు, మెసేజ్ ఇస్తారా, షేర్ చేసుకుంటారా అని టెక్స్ట్ చేశాను. ఆయన ఫోన్ చూసుకోలేదు. సో ఆయన దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ కాల్ రాలేదు. సో నేను ఐ ప్రీచ్ ది రెగ్యులర్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు నా దగ్గరికి వచ్చారు మాట్లాడుతూ. మెసేజ్ వర్షిప్ అయిన తర్వాత ఆయన ఫోన్ చూసుకున్నప్పుడు నేను పంపించిన మెసేజ్ చూసుకున్నారంట. ఆయన హీ మేడ్ ఎ స్టేట్మెంట్.
పాస్టర్ గారు, ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ నాట్ సీ మై ఫోన్. I kept my phone in the bag. I'm glad I saw my phone after the worship service. ఈ రోజున నేను ఏ ప్రశ్నతో అయితే వచ్చానో దేవుని గురించినటువంటి విషయాన్ని, ఈ రోజున నాకు ఆన్సర్ దొరికింది. I found an answer for my question today. That is why the Lord brought me here. అమేజింగ్, రైట్? సో 73లో మనం చూసేది అదే ఏంటంటే దేవుని యొక్క మందిరంలో ఆయన జవాబులు పొందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్ మనకి 73 నుంచి Psalm 73 to 89 we have 17 songs, 17 psalms that deals with the temple. ఇది లెవిటికస్ కి మనకి holiness of God, and then we have festivals, and then we have offerings before in the presence of God. ప్రత్యక్ష గుడారము, tabernacle, ఇవన్నీ కూడా టెంపుల్ ఆఫ్ గాడ్, రైట్? సో 17 psalms, Psalm 73 to 89, they are the temple songs. The temple songs, దేవుని యొక్క ఆలయంలో, మందిరంలో ఆరాధించేటువంటి కీర్తనలు లేవియ కాండానికి ప్యారలల్ గా కనిపిస్తూ ఉంటాయి. Psalm 90 to 106, Psalm 90 to 106 మనకి లైఫ్, దైనందిన జీవితంలో కనపడేటువంటి కీర్తనలుగా కనిపిస్తున్నాడు. ఓకే, డే టు డే లైఫ్ కి సంబంధించింది, అవర్ వాక్ విత్ గాడ్, అవర్ డైలీ వాక్, అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో, జీవన విధానం ద్వారా మన దైనందిన జీవితంలో మనం దేవునితో నడవాలి. In our day-to-day life, we need to honor God. మనకి కీర్తన గ్రంథం 90 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, నీవు మమ్మల్ని శ్రమపరిచిన కొలది మమ్మల్ని సంతోషపరచుము. డే టు డే లైఫ్ లో దేవుణ్ణి తెలుసుకుంటాం. ఇది మనకి నంబర్స్ కి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. నంబర్స్ లో, సంఖ్యాకాండ గ్రంథంలో మనం ఏం చూస్తాము? దేవునితో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించటాన్ని, వారిని డిసిప్లిన్ చేయటాన్ని చూస్తాము. అలానే దేవుని దగ్గరికి వారు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు వారిని కనికరించి పునరుద్ధరించటాన్ని, ఆశీర్వదించడాన్ని మనము చూస్తూ ఉంటాము కదా. మరి సంఖ్యాకాండ గ్రంథంలో అంతట్లో కూడా మనము ఎలా చెప్పవచ్చు అంటే, సంఖ్యాకాండ గ్రంథాన్ని మనము అందరూ కూడా పాపం చేశారు. రాజులు పాపం చేశారు సంఖ్యాకాండ గ్రంథంలో, యాజకులు పాపం చేశారు, గాయకులు పాపం చేశారు, నాయకులు పాపం చేశారు, పాలకులు పాపం చేశారు, అందరూ కూడా పాపం, ప్రజలు పాపం చేశారు, ప్రవక్తలు పాపం చేశారు. We see people committing sin, and then when they confess sin, they have been restored by God. ఒక్కోసారి దేవుని యొక్క డిసిప్లిన్ వారి మీదకి ఎలా వచ్చిందో మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క కీర్తనలు ఇవి కూడా 17 కీర్తనలు, Psalm 90 to 106. మరి మనం చూసేది ఏంటంటే, మా డే టు డే లైఫ్ లో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, పాపంతో ఎలా డీల్ చేయాలి, హౌ గాడ్ కెన్ ఫర్గివ్ us అండ్ రెస్టోర్ us అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాము, రైట్? తిరిగి మరి Psalm 107 till 150 మనం చూసినట్లయితే, ఇవి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా ఆరాధించుట, వర్షిపింగ్ గాడ్ బై ఒబేయింగ్ గాడ్స్ కమాండ్స్. దేవునిని మనము ఎలా ఆరాధన చేస్తామంటే, ఆయనకి విధేయత చూపించడం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించుట, రైట్? సో సెంట్రల్ థీమ్ మనకి ఈ పంచమ స్కందంలో మనకు కనపడేది ఏమిటంటే, obedience to God's word, right? Obedience to God's word, the written word. ఇవి
ఈ యొక్క సామ్ 107 to 150లో we find few psalms written by David, but they are anonymous psalms. పేర్లు లేనటువంటి ఆ యొక్క ఆ యొక్క కీర్తనకారులు, వారి పేర్లు వ్రాయబడలేదు. లైక్ ఆసాపు గురించి మనం చూచాము, కోరహు గురించి చూచాము. ఇవి మనము ద్వితీయ స్కందంలో, తర్వాత తృతీయ స్కందంలో చూస్తాము. ఓకే, కానీ మరి ఈ యొక్క పంచమ స్కందంలో ఓన్లీ అనానిమస్, పేర్లు లేని వారు రాసినటువంటి కీర్తనలు. చాలా మంది అస్క్రైబ్ చేసేది ఏమిటంటే, ఇది మరి దేవుని ప్రజలు చెరలోకి వెళ్ళిన తర్వాత, చెరకాలంలో, చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు రాసినటువంటి కీర్తనలు. సో వారు తాము ఐడెంటిఫై చేసుకోలేదు. ఫర్ దెమ్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ విత్ ది సామ్ ఈజ్ నాట్ బిగ్ థింగ్. ఫర్ దెమ్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ బిగ్ థింగ్. వారు తమ గుర్తింపును కోరుకోలేదు. వారు ఆ యొక్క దేవుని ఆరాధించిన ఆ కీర్తనను పాపులర్ చేశారు. ఆ కీర్తన ద్వారా దేవుని ప్రజలు ఆరాధించాలన్నారు. ఆ యొక్క థీమ్ ఏంటి? వీరందరూ రాసిన థీమ్ ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించటం ద్వారా మనము ఆయన్ని ఆరాధించవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు వారు దేవునిని ఆరాధించటంలో వారు వెనకబడారు. మనకు తెలుసు, డివైడెడ్ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్ తర్వాత డివైడెడ్ కింగ్డమ్, రైట్? డివైడెడ్ కింగ్డమ్లు ఏం చేశారు? నార్దర్న్ ఇజ్రాయెల్ వారు ఉత్తరములో షోమ్రోన్లో వారు పట్టణం కట్టుకున్నారు. అక్కడ బలి అర్పణను, వారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ఉత్తర రాజులందరూ కూడా దక్షిణంలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి వారు ఇష్టపడలేదు. మీరు దూరంకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, లైక్ ఫరో, మీరు దూరానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అన్నట్లుగా వారు ప్రవర్తించారు. కానీ నిజమైన ఆరాధన టెంపుల్లో లేదు. నిజమైన ఆరాధన టెంపుల్లో లేదు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. టెంపుల్ కి యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది, బట్ టెంపుల్ షుడ్ నాట్ బికమ్ అన్ ఐడల్ లైక్ ద ఐడల్ ఇన్ ద షోమ్రోన్ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహం వలె దక్షిణ ఇశ్రాయేల్లో సొలొమోను కట్టినటువంటి మందిరము అది కూడా విగ్రహం కాకూడదు. అందుకని ప్రవక్త ఇర్మియా ఏమన్నాడంటే, ఇదిగో బాబు, మీరు యెహోవా మందిరం అంటున్నారు, మరి యెహోవా మందిరాన్ని కూడా కూలగొట్టేస్తున్నారు. మీరు అవిధేయత చూపిస్తూ యెహోవా మందిరం అంటే దాని వలన ప్రయోజనం లేదు. మీరు పడకుండా యెహోవా మందిరం అంటే దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి దాన్ని నేను కూలగొట్టేస్తున్నాను. అందులో అన్ని కూడా దోచుకుని వెళ్ళిపోతారు. కోపం వచ్చింది వాళ్ళకి. టెంపుల్కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఇశ్రాయేల్ కోపం వచ్చింది. ఇర్మియాని చంపడానికి ప్రయత్నం చేశారు. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులైన వారు ఆ టెంపుల్ చూపిస్తా ఉన్నారు. యేసు ప్రభువారు ఏమన్నారు? రాయి మీద రాయి నిలవని దినాలు వస్తున్నాయి అని చెప్పారు, రైట్? సో అంచేత వారి యొక్క దృష్టిని ఎక్కడికి మరలించారు? వాక్యం వైపుకి మరలించారు. సో మనం చూసేది ఏమిటంటే, సామ్ 107 to 150 దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాము, రైట్? సో మనము 5 పంచకాండ గ్రంథాలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఈ యొక్క 5 డివిజన్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క బైబిల్స్ లో ఈ యొక్క డివిజన్స్ మీరు రాసి పెట్టుకున్నా కూడా మంచిదే. ఎలా అంటే 1 to 41 ప్రథమ స్కందము సృష్టికర్త అయిన దేవుని ఆరాధించుట ఆది కాండమునకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. సామ్ 41 సామ్స్ ఉన్నాయి. 42 to 72 ఇది నిర్గమకాండానికి సూచిస్తా ఉంది. నిర్గమకాండానికి యొక్క ప్యారలల్ గా కనిపిస్తుంది. దే ఆర్ ది సామ్స్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన కీర్తనలు, రైట్? తిరిగి 73 to 89 టెంపుల్ సాంగ్స్, రైట్? లెవిటికస్, లేవి కాండ గ్రంథానికి అవి సూచిస్తా ఉంది.
మరి తిరిగి సామ్ 92, 106 అవి లైఫ్ స్టైల్, మన డే టు డే లైఫ్ లో జరిగేటువంటి సంగతుల గురించిన విషయాలు, సంఖ్యాకాండాన్ని తెలియచేస్తా ఉంది. సామ్ 107 to 150 ద్వితీయోపదేశ కాండాన్ని తెలియచేస్తా ఉన్నది. మన యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించుట ద్వారా, విధేయత చూపించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం గురించిన విషయాలు తెలియచేస్తా ఉన్నది. సో మరి ఇలా మనము 5 విషయాలను కూడా మనకి బైబిల్ గ్రంథంలో మీరు కీర్తనలో అక్కడ ఆ యొక్క డివిజన్ ని మీరు రాసుకున్నట్లయితే మీకు మరి ఆ యొక్క కీర్తన చదివేటప్పుడు మనము ఎక్కడ ఉన్నాము, ఆర్ వి వర్షిపింగ్ ది క్రియేటర్ గాడ్, ఆర్ వి వర్షిపింగ్ ది రెడీమర్ గాడ్, ఈజ్ ఇట్ ది టెంపుల్ సాంగ్, ఈజ్ ఇట్ ది సాంగ్ ఆఫ్ డే టు డే లైఫ్ గురించిందా, ఈజ్ ది సాంగ్ that deals with obeying God's word అనేటువంటి విషయాన్ని మనము వెంటనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో మనము ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి మనం అలా రాసి పెట్టుకుంటాం ద్వారా మనము మెరుగ్గా మరి దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 5 భాగాలకు కూడా ఒక్కొక్క భాగానికి రిప్రజెంటేటివ్ గా ఒక్కొక్క కీర్తన ఉండటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. సో ద రిప్రజెంటేషన్ గా ఒక ఈ భాగాన్ని అంతటిని కూడా హైలైట్ చేస్తూ ఆ భాగాన్ని ఈ యొక్క ఫస్ట్ డివిజన్ ని అంతటిని కూడా క్యాప్చర్ చేస్తూ ఒక కీర్తన ఉంటుంది. సెకండ్ డివిజన్ ని క్యాప్చర్ చేస్తూ ఇంకొక కీర్తన ఉంటుంది. అంటే ఆ సామ్ మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క భాగం అంతా కూడా 41 సామ్స్ చుట్టూ కూడా లేక దాని యొక్క సమ్మరీగా ఒక్కొక్క కీర్తన ఉన్నది. 5 డివిజన్స్ కి 5 కీర్తనలు సమ్మరీ సాంగ్స్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ సమ్మరీ సాంగ్స్ ని రిప్రజెంటేటివ్ సాంగ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ప్రతినిధిగా ఉన్నటువంటి కీర్తనలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్. మొదటి భాగానికి సామ్ 33 రైట్. అది సృష్టిలో ఆయన చేసిన పనిని బట్టి దేవుడు స్తుతికి అర్హుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. సామ్ 33 రిప్రజెంట్స్ ద ఫస్ట్ డివిజన్. సామ్ 33 రిప్రజెంట్స్ ది ఫస్ట్ డివిజన్, మొదటి భాగాన్ని తెలియజేస్తుంది. రెండవదిగా సామ్ 66 రిడెంప్షన్ కి సంబంధించింది. రైట్. ఇట్ రిప్రజెంట్స్ ది సెకండ్ డివిజన్. Psalm 33 represents the first division, the creator God. Psalm 66 represents the second division, the redeemer God. Psalm 84 మనకి బాగా తెలిసినటువంటి కీర్తన, యెహోవా మందిర ఆవరణం చూడవలెను, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలు వచ్చినది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును అదంతా కూడా. రైట్. సో Psalm 84 is the temple psalm, represents Psalm 73 to 89. The third book ni or third division represent చేసేది Psalm 84 గా మనము చూడవచ్చు. రైట్. లైఫ్ స్టైల్, ఆ డే టు డే లివింగ్ గురించిన విషయాన్ని తెలియచేసేది. రైట్. Psalm 90, the great psalm written by Moses. రైట్. మోషే యొక్క ప్రార్థన. మరి మనకు తెలుసు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు నీవే మాకు దేవుడు. ఓకే. సో ఆ కీర్తన మనం చూస్తున్నాం. Psalm 90 represents the fourth division. Psalm 119 and also Psalm 145 represents the fifth division. ధర్మశాస్త్రమునకు విధేయత చూపించడం ద్వారా మనము ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనము Psalm 119 మనకి తెలిసినటువంటి కీర్తన, Psalm 145. రైట్. సో ఇవి మనము ఈ యొక్క సామ్స్ లో మనం చూడవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో ఇఫ్ గాడ్ విల్లింగ్ ఐ ట్రై టు గివ్ యూ ఈ యొక్క 5 డివిజన్స్ లో కూడా ఈ యొక్క 150 సామ్స్ లో ఉన్న కొన్ని కీలకమైనటువంటి ఆ యొక్క కీర్తనలను క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి నెక్స్ట్ క్లాస్ లో మనము
ట్రై చేస్తాం, రైట్? సో ఈ రోజున మనము సామ్స్ గురించిన, కీర్తనల గురించినటువంటి ఓవర్ వ్యూ మనము చూచాము. కీర్తనల యొక్క సిగ్నిఫికెన్స్ చూచాము, కీర్తనల యొక్క స్ట్రక్చర్ చూసాము, కీర్తనల యొక్క డివిజన్స్ మనం చూచాము. ఒక్కొక్క డివిజన్ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ సామ్స్ ఏంటో మనం ఈ రోజున మనము చూచాము, రైట్? సో వీటిని మనము దయచేసి మీరు నోట్స్ రాసుకుని, తర్వాత నేను పంపించిన నోట్స్ మీరు తీసుకుని మీరు వాటిని చదవవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం, రైట్? సో మనందరికీ కూడా దైనందిన జీవితంలో, మనకి ఫ్యామిలీ ప్రేయర్లో, తిరిగి మన యొక్క చర్చ్లో ఎవ్రీ సండే వి రీడ్ సామ్స్, బట్ లెట్ us రీడ్ దోస్ సామ్స్ మీనింగ్ఫుల్లీ, ఒక అర్థవంతంగా చదవడానికి ప్రయత్నం చేస్తాం, రైట్? సో ఇక్కడితో మనకి క్లాస్ ముగిస్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి, లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సార్, ఒక్క విషయము, రేపు మేము రాయాల్సినటువంటి ఎస్ఎస్ గురించి సింపుల్ గా బ్రీఫ్ గా మాకు కొద్దిగా వివరించండి. నేను మీకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అవి పూర్తి చేయండి. నేను మిగిలిన అసైన్మెంట్స్ నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. హిస్టారికల్ బుక్స్ లో నుంచి ఒక అసైన్మెంట్, హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అంతట్లో నుంచి ఒక అసైన్మెంట్ రాయాలి. పొయిటికల్ బుక్స్ నుంచి ఒక అసైన్మెంట్ రాయాలి, 2 అసైన్మెంట్స్. పొయిటికల్ బుక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ప్రసంగి గ్రంథం యొక్క సమ్మరీ రాయండి అంటాను, రైట్? సో యూ కెన్ రైట్ నో ద వ్యానిటీని గురించి ఆర్టికులేట్ చేస్తూ ఆ యొక్క చివరికి ఎట్లా, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్, సోలమన్ ఎందుకు రాశాడు, లేకపోతే సాంగ్ ఆఫ్ సాల్మన్ గురించిన విషయం, పరమగీతాల యొక్క వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని. సో ఐ సెండ్ యూ వాట్సాప్ లో 2 అసైన్మెంట్స్. హిస్టారికల్ బుక్స్ నుంచి ఒక అసైన్మెంట్ ఉంటుంది, పొయిటికల్ బుక్స్ నుంచి ఒక అసైన్మెంట్ ఉంటుంది. మనం పెంటెటుక్ నుంచి మనం చేసాం. మరి నేను మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాను, అన్ని బుక్స్ యొక్క అవుట్లైన్స్ మీరు చేత్తో రాయండి. ఓకే, ఐ వాంట్ టు సీ ఎ బుక్ నాట్ యాజ్ బిగ్ యాజ్ దిస్, బట్ ఎ ఫుల్ స్కేప్ నోట్స్ తో ఉన్నటువంటి మన ఉంటాయి కదండి, ఫుల్ లెంత్. దాంట్లో మీరు చక్కగా 66 బుక్స్ కి అవుట్లైన్ మీరు చేత్తో రాసుకున్నట్లయితే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ యూ టు రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్ ద అవుట్లైన్, అండ్ దెన్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ in your preaching. When you go out for preaching, you can go with this your own outline. మీరు చేత్తో రాసుకుంది దాంట్లో మీరు రాసుకోవచ్చు మళ్ళా. సో మీరు చెప్పడానికి రాబోయే రోజుల్లో ఎక్స్టెంపోనియస్ గా అవుట్లైన్ ని మీరు రిసైట్ చేయడానికి, అవుట్లైన్ ని ప్రజలకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. అంచేత మేక్ షూర్ దాట్ యు రైట్. అంటే వెంకటేష్ గారు కూడా చెప్తా ఉన్నారు, మేక్ షూర్ దాట్ వి రైట్. ఎస్, అట్లా థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు. సో అట్లా అన్ని బుక్స్ గురించి అన్ని బుక్స్ గురించి మీరు ఒక ప్రత్యేకమైన బుక్ అవుట్లైన్ కొరకు పెట్టుకోండి, ఓకే, రాయండి, రైట్? నేను దాన్ని ఎప్పుడు నాకు సబ్మిట్ చేయమని అడుగుతాను. నేను ఐ విల్ నాట్ టెల్ యూ, బట్ బిఫోర్ ఐ క్లోజ్ దట్ ఐ విల్ సర్టన్లీ ఆస్క్ ఫర్ దట్ బుక్. దట్స్ యువర్ రికార్డ్, దట్స్ యువర్, మనకి ఎగ్జామినేషన్స్ లో కోర్సెస్ లో రికార్డ్ సబ్మిట్ చేయమంటారు కదా, రైటింగ్ ది outline from Harrison book is your record. Okay, అది మీరు తప్పకుండా రాయాలి, అందరూ కూడా రాయాలి, నోట్స్ రాయాలి, నోట్స్ లో రాయాలి. ఓకే, మీరు గూగుల్లో నాకు అసైన్మెంట్ గా మామూలుగా టైప్ చేసి పంపించవచ్చు కానీ, బట్ ఐ వాంట్ టు సీ హ్యాండ్ రిటన్ అవుట్లైన్. ఓకే, సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. అది ఇట్స్ ఎ కంటిన్యూ, ఇట్ విల్ కంటిన్యూ. సో బట్ ఐ గివ్ ఎ డెడ్ లైన్, అప్పటికల్లా మీరు పూర్తి చేసుకోవాలి. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే, నేను ఇప్పుడు చెప్పిన లెసన్ అవుట్లైన్ రాగానే ఈ రోజున మీరు ఈ అవుట్లైన్ మీరు రాసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో మేబీ బై ద ఎండ్ ఆఫ్ టుడే ఆర్ టుమారో ఐ విల్ సెండ్ యూ 2 అసైన్మెంట్స్. ఆ అసైన్మెంట్స్ మీరు రాసుకోవాలి. అండ్ దెన్ యువర్ ఎగ్జామ్ ఫర్ దిస్ సెమిస్టర్ will be as scheduled, as announced by Kunchum Garu. This time, I will cover the historical books, right? Historical books work cover chestam. Poetical books probably
నెక్స్ట్ ఇయర్లో దాన్ని తీసుకుంటాను. బట్ ఈ యొక్క హిస్టారికల్ బుక్స్ అన్నిటిని కూడా మీరు చదవండి. జస్ట్ లైక్ లాస్ట్ టైం మీరు ఎట్లా పెంటుక్ మీద మీరు ఎగ్జామ్ రాస్తారో అలాగనే హిస్టారికల్ బుక్స్ మీద మరి ఎగ్జామ్ ఉంటుంది. సో సేమ్ వే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మనకి ఇక ప్రశ్నలు లేనట్లయితే అవినాష్ బెంజమిన్ గారు ప్రార్థన చేస్తారు. అవినాష్ బెంజమిన్ గారు చేస్తాను. One second. ప్లీజ్. Precious Lord, Heavenly Father, Lord, we thank you very much for giving us this wonderful opportunity, Lord. Lord, as Mr. Kitagari has taken us through the OT class, Lord. So thank you so much for being with us, Lord, and taking these classes, Lord. So we thank you very much for safeguarding us from all kind of hidden dangers, Lord. At the same time, while we go through the day, Lord. So please let us keep these kind of biblical scriptures into our mind and let us walk according to this particular scripture, Lord. At the same time, please be with us in each and every step which we take throughout the day, Lord, and be with us in each and every thing, Lord. And in the precious name of Jesus Christ's name, we pray. Amen. Amen. Thank you, Andy. We'll have a good day. And Thank we'll you see so you. Thank you, Andy. We'll see you next Thursday. Thank you, Andy. Thank you. Thank you, Andy. Good sugar attend all.